బేసిక్గా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చాలా మంది సెకండ్ ఇయర్లో అయితే వాళ్ళ ల్యాప్టాప్ పర్చేస్ చేసుకుంటూ ఉంటారు. సో సెకండ్ ఇయర్లో ఒక మిస్ అయితే టూలో అయితే కంపల్సరీగా పర్చేస్ చేసుకుంటారు. సో మనకి మొన్ననే ఈవెంట్ సెమిస్టర్ అవడంతో ఇప్పుడు టూ అయితే స్టార్ట్ అవుతుంది అండ్ చాలా మంది ఇంట్రెస్టెడ్ అయితే ఉంటారు. సో ఇప్పుడు మనకి జనవరిలో అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ నుంచి రిపబ్లిక్ డే సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ సేల్లో మీకు మంచి గేమింగ్ ల్యాప్టాప్ పిక్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఆన్ ఆ ప్రైస్ రేంజ్ ఆఫ్ 60,000 to 70,000. సో ఈ ప్రైస్ రేంజ్ లో ప్రతి బ్రాండ్స్ అయితే మనకి ప్రామిసింగ్ ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తాయి. సో ఏ ల్యాప్టాప్ తీసుకోవాలనే కన్ఫ్యూషన్ లో ఎక్కువ టైం వేస్ట్ అయితే చేస్తుంటారు. సో మీకు ఆ టైం వేస్ట్ అవ్వకుండా అలాగే మనీ కూడా వేస్ట్ అవ్వకుండా మీకోసం మంచి గేమింగ్ ల్యాప్టాప్ పిక్స్ అయితే ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. అండ్ లాస్ట్ పిక్ వచ్చేసరికి మై పర్సనల్ ఫేవరెట్. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ వితౌట్ గెటింగ్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో లిస్ట్ లో ఫస్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి హెచ్పి నుంచి హెచ్పి విక్టస్ గేమింగ్ ల్యాప్టాప్. సో ఇందులో మనకి ప్రాసెసర్ వచ్చేసరికి Ryzen 5 HS ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. అండ్ గ్రాఫిక్ కార్డ్ విషయానికి వచ్చేసరికి RTX 3050 4GB గ్రాఫిక్ కార్డ్ అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 65,000 అయితే ఉంది. అండ్ ఇది మనకి సేల్ లో అరౌండ్ 60,000 అయితే రావచ్చు. అండ్ ఇదే హెచ్పి విక్టర్స్ లో మనకి Ryzen 7 కి వెళ్తే 73,000 అయితే ఉంది. ఇది మనకి అరౌండ్ 65,000 to 67,000 కి అయితే ఈ ల్యాప్టాప్ అయితే మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. అండ్ మీకు Ryzen ప్రాసెసర్స్ నచ్చు, మీకు ఇంటెల్ కోర్ ప్రాసెసర్ కావాలి అనుకుంటే ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్ మనకి అరౌండ్ 65,000 కి అయితే రావచ్చు. సో సెకండ్ పిక్ వచ్చేసరికి మనకి లెనోవో నుంచి లెనోవో LOQ సిరీస్ అయితే ఉంది. సో ఇందులో మనకి యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి Ryzen 5 HS ప్రాసెసర్. అండ్ ఇందులో గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి RTX 3050 4GB గ్రాఫిక్ కార్డ్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. అండ్ ప్రైస్ విషయానికి వచ్చేసరికి మనకి అరౌండ్ 63,000 ఉంది. ఇది మనకి బిలో 60,000 అయితే రావచ్చు సేల్ లో. ఇప్పుడు నేను చెప్పింది 12GB వేరియంట్. ఒకవేళ మీకు 24GB ర్యామ్ కావాలి అనుకుంటే మనకి అరౌండ్ 68,000 ఉంది. అది మనకి 62 to 63,000 అట్లా అయితే మనకి ఆఫర్ లో అయితే రావచ్చు. అండ్ థర్డ్ పిక్ వచ్చేసరికి ఏసర్ నుంచి ఏసర్ స్మార్ట్ చాయిస్ ALG. సో ఇందులో మనం యూజ్ చేస్తున్న ప్రాసెసర్ వచ్చేసరికి ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్ 13th జనరేషన్ ప్రాసెసర్. అండ్ ఇందులో యూజ్ చేసిన గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి RTX 3050 6GB గ్రాఫిక్ కార్డ్ అయితే మనం యూజ్ చేస్తాం. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ 65,000 అయితే ఉంది. మనకి ఇది ఆఫర్ లో అరౌండ్ 60,000 అయితే రావచ్చు. అండ్ మళ్ళీ ఏసర్ నుంచి మనకి ఏసర్ నిట్రో V15 ల్యాప్టాప్ అయితే ఉంది. అండ్ ఇందులో మనం యూజ్ చేసిన ప్రాసెసర్ సేమ్ Ryzen 5 అయితే యూజ్ చేస్తాము. అండ్ GPU గురించి మాట్లాడుకుంటే GPU మనకి RTX 4050 గ్రాఫిక్ కార్డ్ విత్ 6GB ఆఫ్ గ్రాఫిక్ కార్డ్. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ 77,000 అయితే ఉంది. ఇది మనకి 70,000 దగ్గరలో అయితే రావచ్చు ఈ సేల్ టైంలో. సో గేమ్స్ ఎక్కువ ఆడే వాళ్ళకి ఇది మంచి పిక్ అని అయితే చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ పిక్ వచ్చేసరికి మనకి ASUS నుంచి ASUS VivoBook 16X. సో ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి మనకి ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్ 13th జనరేషన్ ప్రాసెసర్. అండ్ గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి RTX 3050 4GB గ్రాఫిక్ కార్డ్. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి మనకి అరౌండ్ 66,000 అయితే ఉంది. ఇది మనకి బిలో 60,000 అయితే రావచ్చు ఈ సేల్ టైంలో. అండ్ నెక్స్ట్ పిక్ వచ్చేసరికి మనకి MSI నుంచి MSI Thin A15 ల్యాప్టాప్ అయితే ఉంది. అండ్ ఇందులో మనం యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి ఇంటెల్ కోర్ i5 13th జనరేషన్ ప్రాసెసర్. అండ్ GPU వచ్చేసరికి మనకి RTX 3050 4GB గ్రాఫిక్ కార్డ్ అయితే యూజ్ చేస్తాం. అండ్ దీని ప్రైస్ మనకి అరౌండ్ 60,000 అయితే ఉంది. అండ్ ఇది ఆఫర్స్ లో మనకి అరౌండ్ 55,000 కి అయితే వస్తుంది. చాలా లోయెస్ట్ ప్రైస్. కాకపోతే ఇందులో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే MSI ల్యాప్టాప్స్ తీసుకున్న వాళ్ళు కొంచెం మీ ఏరియాలో మీకు దగ్గరలో ఉన్న ఏరియాస్ లో సర్వీస్ సెంటర్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకొని అయితే తీసుకోండి. ఎందుకంటే ఇది మనకి ఇండియాలో ఎక్కువ సర్వీస్ సెంటర్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ల్యాప్టాప్ అయితే మంచిదే, బట్ సర్వీస్ సెంటర్స్ తక్కువ ఉన్నాయి. సో అది మీరు ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి. అండ్ ఈ లిస్ట్ లో ఉండే లాస్ట్ ల్యాప్టాప్ ఏంటంటే మనకి ఏసెస్ నుంచి ఏసెస్ టఫ్ గేమింగ్ అనమాట. సో ఇది చాలా మంది గేమర్స్ అయితే ఏసెస్ టఫ్ అయితే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇందులో మనం యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి Ryzen 7 ప్రాసెసర్. అండ్ గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి RTX 3050 4GB గ్రాఫిక్ కార్డ్. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ 66,000 అయితే ఉంది. మనకి ఇది అరౌండ్ 60,000 అయితే రావచ్చు. సో మనకి అరౌండ్ 60,000 ప్రైస్ రేంజ్ లో మనకి Ryzen 7 ప్రాసెసర్ అండ్ RTX 3050 గ్రాఫిక్ కార్డ్ అయితే ఈ ఒక్క ల్యాప్టాప్ నాకు కనిపించింది. మీరైతే దీన్నన్నా తీసుకోవచ్చు, లేదంటే మీకు సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి అనుకుంటే మీరు MSI ల్యాప్టాప్ కన్నా వెళ్ళచ్చు. ఎందుకంటే అది తక్కువ ప్రైస్ రేంజ్ లో బెస్ట్ స్పెసిఫికేషన్స్ అయితే అందిస్తుంది. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఇవి అయితే నా బెస్ట్ పిక్స్. అండ్ ఇంకేమైనా మంచి మంచి పిక్స్ ఉంటే మీకు డిస్క్రిప్షన్ లో ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ల్యాప్టాప్ బై చేద్దాం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే మాకు కూడా ఛానల్ గ్రో అవడానికి హెల్ప్ అవుతుంది. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ కీప్ ఎక్స్ప్లోరింగ్. బై బై నౌ.